హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు బీట్రూట్ స్వీట్ పొటాటో ప్యాటీస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా దానికోసం ఒక 2 స్వీట్ పొటాటోస్, ఒక 1 బీట్రూట్ కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ప్రెషర్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని, బాయిల్ అయ్యాక పీల్ చేసేసి వాటిని గ్రేట్ చేసుకోండి. నేను ఇక్కడైతే 3/4 స్వీట్ పొటాటో తీసుకున్నాను, 1/4 బీట్రూట్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు కావాలంటే హాఫ్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 3/4 అండ్ 1/4 ఏమో బీట్రూట్ తీసుకున్నాను. ఇంకా దాంట్లోకి ఇప్పుడు చూసారు కదా, స్ప్రౌట్స్, బ్లాక్ ఐడ్ పీస్, మూంగ్ దాల్ అండి. ఇది నేను 24 అవర్స్ నానపెట్టి 24 అవర్స్ ఓవెన్లో లైట్ వేసి ఒక మస్లిన్ క్లాత్లో పెట్టాను. తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత కూడా మస్లిన్ క్లాత్ని కొంచెం వెట్టి చేశాక సో మొత్తం టోటల్గా 48 అవర్స్ పెట్టాను. ఇక్కడ చూశారు కదా ఎంత బాగా వచ్చాయో స్ప్రౌట్స్. నేను దీంట్లో నుంచి కొన్ని ఇప్పుడు ప్యాటీస్లోకి వాడతాను, కొన్నేమో తర్వాత సాలాడ్కి అలా చేస్తాను పిల్లలకి. సో ముందుగా దీన్ని తీసుకొని ఒక 1 కప్ అలా తీసుకొని దాంట్లో 3 చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసి పల్స్ చేసుకోండి. గ్రైండ్ చేయొద్దు, జస్ట్ పల్స్ చేస్తే గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది. సో పల్స్ చేసుకోండి. ఆ పల్స్ చేసుకున్న మిక్చర్ని తీసుకెళ్ళి ఆ బీట్రూట్ మిక్చర్లో వేసేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం సాల్ట్ తీసుకోండి. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాను, సో చూసుకొని సాల్ట్ వేసుకోండి, లేదంటే సాల్టీ అయిపోతాయి. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల రాగి ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ల బేసిన్ తీసుకోండి. ఈక్వల్లో తీసుకోండి. నేను అలానే తీసుకున్నాను. మీకు ఇంకా మిక్చర్ ఏమన్నా పల్చగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ బేసిన్ వేసుకోండి. తర్వాత కొంచెం చిల్లీ పౌడరు చూసుకొని వేసుకోండి, కిడ్స్కి కదా. సో చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం రెడ్ పెప్పర్, క్రష్డ్ పెప్పర్ వేసుకున్నాను కొద్దిగా. తర్వాత దీంట్లోకి కొంచెం కొరియాండర్ పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ అలా కొరియాండర్ పౌడరు, 1/2 టీ స్పూన్ క్యూమిన్ పౌడరు, ఇంకా కొంచెం ఆమ్చూర్ పౌడరు, ఎందుకంటే ట్యాంగీ ఫ్లేవర్ కోసం, చాలా బాగా ఇలా ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది ఆమ్చూర్తోని. ఇంకా టర్మరిక్ కొంచెము, లాస్ట్కి ఇంకా జింజర్ గార్లిక్ వేసుకొని మిక్స్ చేసుకోండి మంచిగా. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు మిక్స్ చేస్తున్నప్పుడు మీకు టెక్స్చర్ తెలియాలి, అది ప్యాటీ లాగా చేయడం వస్తుందా రాలేదో చూసుకోండి. రాకపోతే ఇంకొంచెం బేసన్ లేదంటే రాగి ఫ్లోర్ వేసుకోండి. ఇంకా మీరు కావాలంటే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ కోసం నేను మా ఇంట్లో ఉన్న బ్రెడ్ని తీసుకొని బ్లెండర్లో పెట్టి పల్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు స్టోర్ బాట్ బ్రెడ్ క్రమ్స్ కూడా వాడుకోవచ్చు, కానీ నేనైతే ఇలానే చేసుకుంటాను. పల్స్ చేసుకున్నాక చూసారు కదా, అలా ఒక ప్లేట్లో తీసుకోండి వాటిని. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత ఏదైతే మిక్చర్ ఉందో ఆ మిక్చర్ మీరు తీసుకొని వచ్చి ప్యాటీస్ లాగా చేసుకోండి. అలా బర్గర్ సైజ్ ప్యాటీ లాగా చేసుకోవచ్చు. బర్గర్కి అయితే బర్గర్ సైజ్ ప్యాటీ చేసుకోండి. లేదు బైట్స్ లాగా పిల్లలకి జస్ట్ లంచ్ బాక్స్లో బైట్స్ లాగా పెట్టాలి అంటే బైట్ సైజులో చేసుకోండి, చిన్నగా. సో నేనైతే 2 టైప్స్ చేస్తాను సేమ్ మిక్చర్ని, లైక్ ప్యాటీస్ ఆర్ బైట్స్. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు నేను ఓన్లీ ప్యాటీసే చేస్తున్నాను, ఎందుకంటే చాలా ప్యాటీస్ చేసుకొని నేను డీప్లో పెట్టుకుంటాను, ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు తీసుకొని వాళ్ళకి బర్గర్లో ఈజీగా పెట్టేయచ్చు కదా, బిజీ మార్నింగ్స్ ఉన్నప్పుడు. సో అలా అన్నీ ఒకటేసారి ఒక 20 ఒకటేసారి చేసుకుంటాను నేనైతే. చేసుకొని ఒక జిప్ లాక్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చూసారు కదా, ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక అన్నీ అయిపోయాక అప్పుడు ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో గీ వేసుకోండి. నేనైతే గీ యూజ్ చేస్తా, మీ ఇష్టం, మీరు బటర్ అయినా యూజ్ చేయొచ్చు, ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే గీ ప్రిఫర్ చేస్తా, కిడ్స్ కదా. సో గీ వేసేసుకొని షాలో ఫ్రై చేసుకోండి. మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలి, చిన్నగా పెట్టి చేసుకోండి, లేదంటే అవి మాడిపోతాయి.
సో చిన్నగా పెట్టుకొని అటు ఇటు టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత షాలో ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై చేసుకున్నాక నేనేం చేస్తానంటే మొత్తం చల్లారిపోయాక అన్నీ చేసేసుకున్నాక చల్లారిపోయాక వాటికి పార్చ్మెంట్ పేపర్స్ సపరేట్గా పార్చ్మెంట్ పేపర్స్ పెట్టి లేదంటే క్లింగ్ ర్యాప్ పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందు రోజు మార్నింగ్, లైక్ సపోజ్ నేను రేపు మార్నింగ్ బర్గర్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈరోజు నైటే నేను ఫ్రీజర్లో నుంచి తీసి మామూలు రిఫ్రిజిరేటర్లో పెడతాను. దాన్ని తీసుకెళ్ళి 30 seconds ఓవెన్లో పెట్టేస్తే మీకు ప్యాటీ డీఫ్రాస్ట్ అయిపోతుంది. అప్పుడు దాన్ని బర్గర్లో పెట్టి కుకుంబరు, టమాటో, చీజ్ అన్నీ వేసి పెట్టేస్తాను. దీన్ని చూసారు కదా, ఇప్పుడు నేను ర్యాప్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టడానికి ర్యాప్ చేసుకుంటున్నాను అన్నీ. నేను ఒక 20 చేశాను ఆల్మోస్ట్. సో నాకు ఒక 2 months వస్తాయి. మీరు క్లింగ్ ర్యాప్ పెట్టచ్చు, ఇలా పార్చ్మెంట్ పేపర్ పెట్టచ్చు, 2 పెట్టచ్చు. ఇంకా అలా పార్చ్మెంట్ పేపర్లో పెట్టి చూశారు కదా, నేను వెజ్ ప్యాటీస్ అని చెప్పి ఏ రోజు డేట్ వేసాను, ఏ రోజు చేశాను ఆ రోజు డేట్ వేసుకొని దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.